హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2024కు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, షెడ్యూల్, ఏజ్ రిలాక్సేషన్, హిందీకి సంబంధించి మరి మన ఎలిజిబిలిటీ, సిలబస్పై అనాలిసిస్ మొదలైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, ఎందుకంటే సిలబస్పై విశ్లేషణ అనేది ఏ అంశాల నుంచి ఏ పార్ట్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కావున వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఏపీ డిఎస్సి షెడ్యూల్ ఒకసారి చూద్దాం. సో షెడ్యూల్కి సంబంధించి మనకి నిన్న 12వ తారీఖుని నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అదేవిధంగా పేమెంట్, సో మనకి పేమెంట్ ఆప్షన్ అనేది చూడండి 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పేమెంట్ అనేది ఈ నెల 12వ తారీఖు నుంచి 21 వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఆన్లైన్ సబ్మిషన్ అంటే ఒకరోజు ఎక్స్ట్రా ఉంటుంది. ఇక 21 వరకు పేమెంట్ చేస్తే మనం 22వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అంటే 22 అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు 22వ తారీఖు. 22వ తారీఖు మీరు గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకోవడానికి. పేమెంట్కి అయితే 21వ తారీఖు, పేమెంట్కి అయితే 21వ తారీఖు. సో మనకి మాక్ టెస్ట్ 24వ తారీఖుని అన్ని అంటే ఎస్ఏ, హిందీ కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ అన్నీ కూడా మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందనేసి 24వ తారీఖుని మనకి మాక్ టెస్ట్ అనేది అక్కడ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. హాల్ టికెట్స్ మార్చి 5వ తారీఖు నుంచి రిలీజ్ అవుతాయండి. హాల్ టికెట్స్ ఎప్పుడండి? మార్చి 5వ తారీఖు నుంచి. అదే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఎగ్జామ్ 15వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. ఎగ్జామ్ అనేది మార్చి 15వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. సో మార్చి 15 2 సెషన్స్లోనే ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు, 15 నుంచి 30 తారీఖు లోపు మనకి ఎప్పుడైనా సరే మన షెడ్యూల్ అనేది రావచ్చు, అంటే మన ఎగ్జామినేషన్ డేట్ అనేది రావచ్చు. 2 సెషన్స్లో జరుగుతాయి, మార్నింగు మనకి ఆఫ్టర్నూన్ జరుగుతాయి. మార్నింగ్ ఏంటంటే 9:30 నుంచి 12 వరకు జరుగుతుంది మార్నింగు. అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఏంటంటే మనకి 2:30 నుంచి 5 గంటల వరకు, 2.5 hours అనమాట. 2:30 నుంచి 5 గంటల వరకు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మనకి ఏ సెషన్ అనేది రావచ్చు. తర్వాత ఇనిషియల్కి మార్చి 31ని పెట్టడం జరుగుతుంది. అదే రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్, మనకి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఏప్రిల్ 3వ తారీఖుని మనం అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. అదే అబ్జెక్షన్స్ రేజ్ చేసేటువంటి అవకాశం మనకి ఏప్రిల్ 3వ తారీఖున ఇస్తాడు. అదేవిధంగా ఇనిషియల్కి మనకి ఏప్రిల్ 8వ తారీఖుని పెట్టడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 15వ తారీఖున అనేవి వస్తాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏపీ హిందీ సేవా సమితి అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ప్లే స్టోర్ నుంచి మీకు ఆ యాప్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత మీ పేరు, మీ జీమెయిల్ ఐడి ఇవ్వాలి. సో అక్కడ కింద ఒక పేరెంట్ మోడ్ వస్తుంది. ఆ పేరెంట్ మోడ్ని క్లిక్ చేయకూడదు. డైరెక్ట్గా చాలామంది పేరెంట్ మోడ్ క్లిక్ చేయడం వల్ల కోర్సెస్ కనిపించడం లేదు. పేరెంట్ మోడ్ మీద క్లిక్ చేయకుండా మీ పేరు, మీ జీమెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి. ఆ యాప్లో మీకు అన్ని కోర్సెస్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు ఉంటాయి. అయితే మీకు ఇక్కడ హిందీ అభ్యర్థులు మరి ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, ఈ 2024 డిఎస్సిలో ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. గతంలో లాంగ్వేజ్ పండిట్ హిందీ ఉండేవి. సో ఇప్పుడు మనకి లాంగ్వేజ్ పండిట్ హిందీ పోస్టులు లేవు. కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, టీజీటీ పోస్టులు, పీజీటీ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు హిందీ ఏ జిల్లాకి ఎన్ని ఉంటాయనేది తెలిసింది. కానీ టీజీటీ పోస్టులు, పీజీటీ పోస్టులు జోనల్ వైజ్ పోస్టులు కాబట్టి ఇంకా మనకి ఏ జిల్లాల్లో ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. లాంగ్వేజ్ పండిట్ హిందీకి ఏ అయితే క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ అయితే ఉందో సేమ్ అదే క్వాలిఫికేషన్ మనం స్కూల్ అసిస్టెంట్ హిందీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ హిందీకి, టీజీటీకి ఒకే రకమైనటువంటి క్వాలిఫికేషన్స్, ఒకే రకమైనటువంటి సిలబస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే రకమైన ఎలిజిబిలిటీ, ఒకే రకమైనటువంటి క్వాలిఫికేషన్స్, ఒకే రకమైనటువంటి సిలబస్. సేమ్ సిలబస్, సేమ్ క్వాలిఫికేషన్స్, సేమ్ ఎలిజిబిలిటీ. సో ఈ 2 పోస్టులు కూడా మనకి సమానమే. 2 పోస్టులకు కూడా ఒకే సిలబస్, ఒకే ఎలిజిబిలిటీ, ఒకే క్వాలిఫికేషన్స్. పీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మారుతుంది. ఎందుకంటే పీజీటీలో మనం ఖచ్చితంగా పీజీ చేసి ఉండాలి, అంటే ఎంఏ హిందీ చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ బులెటిన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా పూర్తి వివరాలను తెలుస్తాయి. సో హిందీ ఎవరైతే హిందీ పండిట్ ట్రైనింగ్ చేశారో, ఎవరైతే విద్వాను, అదేవిధంగా ప్రవీణ తత్సమాన్ కోర్సులు చేశారో, ఎంఏ హిందీ కానీ, బిఏ హిందీ కానీ, ఓరియంటల్ హిందీ కానీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ హిందీ, టీజీటీ హిందీ. ఓకే, ఒకవేళ మీకు పీజీ హిందీ ఉంటే పీజీటీ హిందీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
డౌట్ క్లారిఫై అయింది కదా మీకు. ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 11 ప్రకారం ఈ యొక్క ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ జీవో నెంబర్ 11 ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి అన్ని మేనేజ్మెంట్లు కలిపి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకి ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి మొత్తం అన్ని పోస్టులు కలిపి జిల్లా పరిషత్, మండల పరిషత్, గవర్నమెంట్ అంటే మేనేజ్మెంట్, గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఈ 3 మేనేజ్మెంట్ అంటే ఇది అంటే ఒకే మేనేజ్మెంట్లో అందరూ కూడా డిఈఓ కంట్రోల్లో ఉంటారు వీళ్ళందరూ కూడా. సో ఆ పోస్టులు 3453 పోస్టులు ఉన్నాయి అన్నీ కలిపి, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులు కలిపి. అదేవిధంగా మనకి మున్సిపాలిటీస్ సంబంధించి 607 పోస్టులు అనేవి మొత్తం పోస్టులు ఉన్నాయి అంటే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి కలిపి. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అండర్లోకి వచ్చేసింది అంటే డిఈఓ అండర్లోకి వచ్చేసింది. సో 607 పోస్టులు అనేవి ఉన్నాయి మొత్తం పోస్టులు కలిపి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఆశ్రమ పాఠశాలలో మనకి మొత్తం 506 పోస్టులు అనేవి ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్లో ఆశ్రమ పాఠశాలలో 506 పోస్టులు అనేవి ఉన్నాయి. 5 చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో గవర్నమెంట్ సెక్టర్లో, ఆల్రెడీ టీచర్స్ ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో, టీచర్సే కాదు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేవారు ఖచ్చితంగా డిఎస్సి రాయాలి అంటే వారి యొక్క హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అంటే జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ ప్రస్తుతం డిఈఓ గారి దగ్గర నుంచి డిఈఓకి ఒక ఇన్ఫర్మేషన్ లెటర్ అనేది ఇవ్వాలి. మన ఇలా నేను స్కూల్ అసిస్టెంట్ ఒకవేళ ఎస్జిటి అయితే స్కూల్ అసిస్టెంట్ రాసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా, లేదా టీజీటీ రాస్తే టీజీటీ రాసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అనేసి ఒక అనుమతి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోవాలి. అయితే 6 అయితే పాయింట్ నెంబర్ 6 మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందువల్లంటే గతంలో మీరు టెట్ క్వాలిఫై ఉంటే నో ప్రాబ్లం, గతంలో మీరు టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డిఎస్సికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గతంలో మీరు టెట్ క్వాలిఫై అయ్యి ఉండలేదనుకోండి, ఖచ్చితంగా ఈ టెట్లో మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. ఈ టెట్లో 2024 టెట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి జనరేట్ అవుతాయి అనేది 6లో చెప్పడం జరిగింది. హాల్ టికెట్స్ విల్ బి జనరేటెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద ఏపీ టెట్ ఓన్లీ కెన్ అపియర్ ఫర్ ద టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2024. అంటే గతంలో మీరు ఆల్రెడీ ఏపీ టెట్ క్వాలిఫై ఉంటే హాల్ టికెట్ అనేది డిఎస్సి హాల్ టికెట్ అనేది వస్తుంది. ఒకవేళ గతంలో మీరు టెట్ క్వాలిఫై అవ్వలేదు, సో ఇప్పుడు క్వాలిఫై అయినా సరే మీకు హాల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఎవరైతే టెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి వస్తాయి అనేది ఒక విషయం. గతంలో క్వాలిఫై అయినా పర్వాలేదు. సో ఇప్పుడు ఒకవేళ స్కోరింగ్ కోసం కానీ లేదా ఎవరైనా గతంలో క్వాలిఫై కాలేదు అలాంటి వాళ్ళు ఇప్పుడు క్వాలిఫై అయితే వాళ్ళకి హాల్ టికెట్స్ అనేవి అందరికీ వస్తాయి. మ్యాక్సిమం అందరూ కూడా కోర్స్ ఫాలో అయిన అందరూ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అందరూ కూడా టెట్ అనేది రాయండి. నెక్స్ట్ మనకి 8వ పాయింట్ మనకి 700 ఏ విధంగా అయితే టెట్కి ఏదైతే ఫీజు ఉందో అదే ఫీజు మనకి ఇక్కడ కూడా 750 రూపాయలు ప్రతి పేపర్కి. నువ్వు ఎన్ని పేపర్స్ అయితే రాస్తావో అన్ని పేపర్స్కి కూడా 750 రూపాయలు చెల్లించాలి. సో పేపర్ వైజు మనకి ఆల్రెడీ మనం డేట్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ చేసిన తర్వాత ఒక జర్నల్ నెంబర్ అనేది వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఎంత అయిన తర్వాత ఒక జర్నల్ నెంబర్ అనేది వస్తుంది. సో ఆ జర్నల్ నెంబర్ మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రిసిప్ట్ అనేది మనం దాచుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి ఏజ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ కూడా ఏజ్కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏజ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం మనం ఈ డిఎస్సి రాయాలి అంటే 18 ఇయర్స్ నిండాలి. అదేవిధంగా ఓసీ అభ్యర్థులకి అయితే 44 ఇయర్స్ వరకు అవకాశం ఉంది. ఓసీ అభ్యర్థులకి 44 ఇయర్స్ వరకు అవకాశం ఉంది ఓసీ అభ్యర్థులకి. అయితే చాలామంది అడుగుతున్నారు, మరి ఓసీ అభ్యర్థులు చాలా రోజులు అయిపోయింది కదా, అంటే డిఎస్సి మనకి 5 సంవత్సరాల తర్వాత వచ్చింది, మరి ఏజ్ ఇంకా పెంచమని అడుగుతున్నారు. మరి గవర్నమెంట్ అయితే ప్రస్తుతం దాని పట్ల శ్రద్ధ అయితే వహించలేదు. అయితే ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా పొంది ఉంటే, మీరు ఒకవేళ ఓసీ అభ్యర్థులు అయితే సాధారణంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో లేరో వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేవి చాలామంది తీసుకున్నారు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు పొంది ఉంటే ఖచ్చితంగా మీకు ఇంకో 5 ఇయర్స్ యాడ్ అవుతాయి. అంటే 49 ఇయర్స్ అనేవి వస్తాయి. ఇంకో 5 ఇయర్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. సో ఓసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీకు రేషన్ కార్డు
మరి బిలో ఆదాయం ఉంటే ఖచ్చితంగా మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఒక అలాంటి అభ్యర్థులు ఎవరంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఇంకో 5 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. మొత్తం 49 ఇయర్స్, అంటే 49 ఇయర్స్ వరకు కూడా మనం రాసుకోవచ్చు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ వర్గానికి చెందిన వారందరికీ కూడా ఎన్ని సంవత్సరాలు? 49 ఇయర్స్. సో వీళ్ళందరికీ కూడా 49 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పటికీ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ జులై 2024 ఫస్ట్ డే ఆఫ్ జులై నాటికి 49 ఇయర్స్ నిండకూడదు, 49 ఇయర్స్ ఉండాలి. ఓకే, అదేవిధంగా ఓసీ అభ్యర్థులకి 44. సో ఈ ఈడబ్ల్యూఎస్ కూడా స్పష్టంగా ఈడబ్ల్యూఎస్ అని మనకి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓసీ అభ్యర్థులు ఎవరైనా ఏజ్ 44 అబోవ్ ఉన్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంపాదించండి, చేయించుకోండి త్వరగా. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 ఇయర్స్ అనేది వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 49 ఇయర్స్. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అలాంటి వారందరికీ కూడా ఛాలెంజర్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇంకో 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది, మరో 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అంటే 54 ఇయర్స్ వాళ్ళందరికీ ఎటువంటి 54 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవచ్చు. ఇది ఏజ్కి సంబంధించండి. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా ఒక పాయింట్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఒక పాయింట్ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మినిమం వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ ఫ్రమ్ ద ఏజ్ ఫర్ పర్పస్ ఆఫ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. 3 ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఒక విషయం గమనించాలి, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో, ఏ క్యాండిడేట్ అయితే ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యలకి అలాగా వర్తించదు. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి డిఎస్సికి. సో ఎగ్జామినేషన్ అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ మొత్తం సిబిటీలో ఉంటుంది. కంప్యూటర్ బేస్ అంటే మీరు కంప్యూటర్ పైనే ఎగ్జామ్ అనేది రాయాలి. సో మీకు స్కూల్ అసిస్టెంట్, ఆల్ మీడియా, సెకండ్ గ్రేడ్ టీచర్ ఇవన్నీ కూడా మనకి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, అంటే 15 నుంచి 30 తారీఖు లోపే అందరికీ కూడా షెడ్యూల్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి వస్తాయి. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మన ఎడ్యుకేషన్స్ క్వాలిఫికేషన్స్ సంబంధించి, ఎలిజిబిలిటీకి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎలాగైతే తెలంగాణలో విద్వాను, ప్రవీణ ఏదైతే హిందీ పండిట్ ట్రైనింగ్ చేశారో, అంటే విద్వాన్, ప్రవీణ, తత్సమాన్ కోర్సులు చేశారో వారు ఎవరికి కూడా అవకాశం లేకుండా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి అవకాశం ఉంది. సో ఈ అవకాశం మరలా ఉంటుందో లేదో చెప్పలేము నెక్స్ట్ డిఎస్సికి. అందువల్లే మీరు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే ప్రవీణ, విద్వాను, తత్సమాన్ కోర్సులు చేశారు, ఇక్కడ క్లియర్గా రెండు టేబుల్ ఇవ్వడం జరిగింది. ఒకటేంటంటే డిగ్రీతో సమానం గలటువంటి కోర్సులు, తర్వాత టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్కు సంబంధించినటువంటి టేబుల్ 1, టేబుల్ 2 2 రకాలైనటువంటి కోర్సులు ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి డిఎస్సికి మనం అప్లై చేసుకోవడానికి మస్ట్ పాసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ హిందీ. ఒకవేళ మనం బిఏ డిగ్రీలో హిందీ డిగ్రీ చేసి ఉంటే వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్, అంటే 3 సబ్జెక్టులో 3 ఆప్షనల్స్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ చేసి ఉండాలి. లేదంటే ఓరియంటల్ లాంగ్వేజ్ డిగ్రీ చేసి ఉండాలి. ప్రవీణ ఆఫ్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదే విద్వాన్ హిందీ ప్రచార సభని ఇవ్వడం జరిగింది హైదరాబాద్. అది ఎనీ అదర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో బిఏ డిగ్రీ స్టాండర్డ్, ఒకవేళ బిఏ లిటరేచర్ ఉంటుంది, బిఏ హిందీ, సో అది చేసినప్పటికీ కూడా, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత లేదంటే పీజీ హిందీ చేసిన వాళ్ళందరూ కూడా హిందీ చేసి హిందీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ బీఈడి హిందీ సర్టిఫికేట్ కానీ పొంది ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీడిఎస్సికి పూర్తిగా అర్హులు. సో ఆ టేబుల్ 1, టేబుల్ 2 కూడా ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఈ టేబుల్లో చేసినటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఎలిజిబుల్. సో ఈ టేబుల్లో మీరు కోర్సులు, ఈ టేబుల్లో ఉన్నటువంటి కోర్సులు మీరు చేసి ఉంటే 100% మీరు డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మీరు మధ్యమ, ఇక్కడ హిందీ సాహిత్య సమ్మేళనం ఇచ్చేటువంటి మధ్యమ కానీ, అది రత్న, రాష్ట్ర భాషా ప్రచార సభ వార్ధ రత్న, అదేవిధంగా ప్రవీణ్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఇచ్చిన వాళ్ళు ప్రవీణ, సాహిత్య అలంకార్ అదే డోగారు ఇచ్చినటువంటిది, తర్వాత పండిట్ పూనా వాళ్ళు ఇచ్చినటువంటిది, మహారాష్ట్ర భాషణ సభ పూనా. అదేవిధంగా విద్వాను, మరి చాలామంది విద్వాను ప్రవీణ ఎక్కువ చేసి ఉంటారు, ఎక్కువ చేసిన వాళ్ళు ఏంటంటే విద్వాను ప్రవీణ. సో విద్వాన్ హిందీ ప్రచార సభ హైదరాబాద్. తర్వాత సేవక్ కూడా ఎలిజిబుల్ 100%, గుజరాత్ విద్యాపీఠ్ అహ్మదాబాద్. అదేవిధంగా విశారద్ డిప్లొమా, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ మద్రాసు వాళ్ళు ఇచ్చినటువంటి విశారద్ డిప్లొమా కూడా ఎలిజిబుల్ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా సాహిత్య రత్న డిప్లొమా,
అదేవిధంగా విద్వాన్ మద్రాస్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి విద్వాను. అదేవిధంగా భాషా ప్రవీణ టైటిల్, సో ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చినటువంటిది భాషా ప్రవీణ. అదేవిధంగా సాహిత్య భూషణ్ హిందీ విద్యాపీఠ్ డోగర్ ఇచ్చినటువంటిది. అదేవిధంగా శాస్త్రి డిగ్రీ, సో విద్యాపీఠ్ బెనారస్ వాళ్ళు. అదేవిధంగా హిందీ కోవిడ్ డిగ్రీ భారతీయ కాశీ విద్యాపీఠ్ ఇచ్చినటువంటిది. అదేవిధంగా హిందీ పారంగత్ డిప్లొమా ఆగ్రా అఖిల భారతీయ హిందీ పరిషత్ వాళ్ళు ఇచ్చినటువంటిది. అదేవిధంగా హిందీ భూషణ్ డిప్లొమా హిందీ ప్రచార సభ హైదరాబాద్, అంటే హిందీ భూషణ్ చేసిన తర్వాత విద్వాన్ చేసిన తర్వాత హిందీ పని ట్రైనింగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎలిజిబుల్ అనమాట. BA ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ హిందీ. సో BA అంటే BA హిందీ కానీ, అదేవిధంగా ఓరియంటల్ లాంగ్వేజ్ అంటే ఓరియంటల్ కోర్స్ చేసినటువంటి వారు కానీ డిగ్రీలో, అదేవిధంగా MA హిందీ, వీళ్ళందరూ కూడా ఈ కోర్సులన్నీ కూడా 100% ఎలిజిబుల్. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ హిందీ ఏ స్పెషల్ సబ్జెక్ట్. టేబుల్ 2లో మనకి BEd ఈక్వల్ అంటే ట్రైనింగ్ కోర్సెస్ ఏదైతే మనం విద్వాను ప్రవీణ తర్వాత డిగ్రీ తర్వాత ఏవైతే మనకి టీచర్కి సంబంధించి ట్రైనింగ్ సర్టిఫికేట్ సంబంధించి సర్టిఫికేట్స్ కోర్స్ అంటే ట్రైనింగ్ కోర్సెస్ సంబంధించినటువంటి టేబుల్ 2లో ఇవ్వడం జరిగింది. స్పష్టంగా టేబుల్ 2లో చెప్పడం జరిగింది. ఆ టేబుల్ 2 ఒకసారి చూడండి. BEd విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ది మెథడాలజీ. సో BEd మీరు చేసుంటే వన్ ఆఫ్ ది మెథడాలజీ హిందీ ఖచ్చితంగా ఉండాలి. BEd కానీ మీరు చేసుంటే వన్ ఆఫ్ ది హిందీ మెథడాలజీ ఉండాలి. ఎనీ రికగ్నైజ్ NCT ఈ రికగ్నైజ్ పొందినటువంటి BEd మీరు చేసి ఉంటే అందులో వన్ ఆఫ్ ది మెథడాలజీ హిందీ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా MA హిందీ ఉండాలి. లేదా డిగ్రీలో మీకు ఖచ్చితంగా వన్ ఆఫ్ మెయిన్ సబ్జెక్ట్ ఒకటి హిందీ చదివి ఉండాలి. అదేవిధంగా BEd హిందీ మీడియం దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు BEd కేవలం హిందీకి మొత్తం అంతా కూడా అన్ని సబ్జెక్ట్స్ అన్ని మెథడాలజీస్ కూడా అన్ని సబ్జెక్ట్స్ కూడా హిందీలోనే ఉంటాయి కాబట్టి అది 100% ఎలిజిబుల్. అదేవిధంగా ప్రచారక్ డిగ్రీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ వాళ్ళు, అది కూడా ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా 100% ఎలిజిబుల్. ప్రచారక్ ఇన్క్లూడింగ్ ప్రవీణ డిప్లొమా దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఇచ్చిన వాళ్ళ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా 100% ఎలిజిబుల్. అదే ప్రచారక్ డిప్లొమా వార్దా వారు ఇచ్చింది అది. శిక్షణ్ కళా ప్రవీణ డిప్లొమా అది కూడా ఎలిజిబుల్. హిందీ శిక్షక్ విద్వాన్ డిప్లొమా అంటే మనం ఏదైతే హిందీ ప్రచార సభ హైదరాబాద్ వాళ్ళు ఏదైతే హిందీ శిక్షక్ సర్టిఫికేట్ ఇచ్చారో 100% ఎలిజిబుల్. అదేవిధంగా హిందీ పని ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్. అదేవిధంగా హిందీ శిక్షక్ పారంగత్ హిందీ కేంద్రీయ హిందీ శిక్షక్ ఇచ్చినటువంటి హిందీ సర్టిఫికేట్ శిక్షక్ నిశాంత్. సో ఇవన్నీ కూడా మీకు ఎలిజిబుల్. అంటే గతంలో ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా 100% DSC స్కూల్ అసిస్టెంట్ హిందీ కానీ TGT హిందీ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీరు DSC స్కూల్ అసిస్టెంట్ SA హిందీ అదేవిధంగా TGT హిందీ అదేవిధంగా PGT అంటే PGTలోని ఖచ్చితంగా PG ఉండాలి. PGTలో ఖచ్చితంగా మీకు ఏముండాలండి PG హిందీ ఉండాలి. ఖచ్చితంగా PG హిందీ ఉండాలి అంటే MA హిందీ ఉండాలి. సో కంప్లీట్గా మీరు అందరూ కూడా SA స్కూల్ అసిస్టెంట్ హిందీ TGT హిందీకి పూర్తిగా మీరు అర్హులు. ఈ 2 పోస్టులకి పూర్తిగా అర్హులు. PG చేసిన వాళ్ళు PGకి పూర్తిగా అర్హులు, PGTకి పూర్తిగా అర్హులు.